మీరు ఈ ఉంగరం పెట్టుకొని చూడండి. సరే డన్. యా లుక్ లైక్ ఏ సాలిటేరియన్. బాగుందండి. నాకు మీ దగ్గర నచ్చింది ఏంటంటే ఫస్ట్ నేను చూసింది ఫినిషింగ్. మీరు నమ్మరు, నేను కొన్ని షోరూమ్స్లో చూసాను, ఇయర్ రింగ్స్లో ఒకటి చిన్నది ఒకటి పెద్దది, ఒకటి గీసుకుంటూ ఉంటుంది, ఇంకోటి ఫినిషింగ్ ఉండదు. సో ఇలాంటివన్నీ చూసా. బట్ ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ అబ్సల్యూట్లీ క్వాలిటీ ఫినిషింగ్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా కనపరుస్తుంది. ఆర్నమెంట్ రెడీ అవుతుందండి, డిజైన్ చేస్తాం, మోడలింగ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ అయిపోతుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆర్నమెంట్ మేము టోటల్గా క్వాలిటీ చెకింగ్ ఉంటుందండి. అంటే దీనికి ఎక్కడెక్కడ మనం ఈ సపోజ్ ఈ రింగ్ ఉంది, ఈ రింగ్ మీరు పెట్టుకోవాలి. మీరు పెట్టుకుంటే ఎక్కడెక్కడ ఇది మీకు ఇచ్చింగ్ అవుతుంది అని మీరు ఫీల్ అవుతారో కరెక్ట్, ఆ పాయింట్స్ అన్నీ మాకు తెలుసు. బికాజ్ మేము 25 years నుంచి జ్యువెలరీ మేకింగ్లో ఉన్నామండి. సో అవన్నీ మేము ఒక్కటికి 2 సార్లు చెక్ చేస్తాం. ఫస్ట్ చెక్ చేసి మళ్ళీ రీఫినిష్ చేస్తాం, అవసరమైతే రీఫైలింగ్ కానీ బఫింగ్ కానీ చేసేసి ఆ తర్వాత ఫస్ట్ ఐజేకి పంపిస్తామండి. ఐజే లేదంటే హెచ్జిఎల్. ఐజే అంటే ఇంటర్నేషనల్ జమాలజీ ఇన్స్టిట్యూట్, లేదంటే హెచ్జిఎల్ అని ఉంటుంది, సాలిటరీ జమాలజీ ఇన్స్టిట్యూట్ అని. ఈ 2 ల్యాబ్లలో మాత్రమే మేము సర్టిఫికేషన్ చేపిస్తాం. సో మీ దగ్గర సర్టిఫికేట్స్ రియల్ సర్టిఫికేట్స్? రియల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. మేము మా కస్టమర్స్ కూడా ఏం చెప్తామంటే, అంటే ఇప్పుడు మార్కెట్లో పరిస్థితి ఎట్లుందంటే మేడం, సర్టిఫికేట్లో చూసి మాత్రమే కొనకండి, నేను అదే చెప్తాను. సర్టిఫికేట్ నామకే వస్తే ఇస్తే మనకేం తెలుస్తుంది చెప్పండి? సర్టిఫికేట్ చాలా ఉన్నాయండి ఇవ్వడానికి. ఇప్పుడు ఐజీ అయినా సరే నేనేం చెప్తున్నా అంటే, మీరు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయించుకోండి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఐటమ్ రెడీ అయింది, నేనే చేశాను ఈ ఐటమ్, సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత దీంట్లో స్టోన్ మార్చే అవకాశం నాకుంది. ఓ మై గాడ్, మారవచ్చు అండి, మా చేతుల పనే కదండి, మేకింగ్ మాదే కదా. కరెక్ట్. ఇది ఎక్కడైనా జరగచ్చు కదా? జరగచ్చు కదండి. అవును. అంటే ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే సివిడీస్ ఉన్నాయండి. సివిడి అంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారు కదా. అవును, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉంది. ల్యాబ్ గ్రోన్ డైమండ్కి నేచురల్ డైమండ్కి 95% సిమిలారిటీ ఉంటుందండి. ఆ 5% మీకే తెలుస్తుంది, మాకు తెలియదు ఖచ్చితంగా. అలాంటి చాలా ఎక్స్పర్ట్స్ కావాలి దానికి. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని ఐడెంటిఫై చేయడానికి మిషనరీ ఉంటుంది. రైట్. అయితే మేము ఏదైతే ల్యాబ్స్లో ఇస్తామో వాళ్ళ దగ్గర మిషనరీ ఉంటుంది. ఫస్ట్ చూపిస్తా, అది ఇవి ఇందులో ఏమైనా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉన్నాయా అనేది మొత్తం చెక్ చేస్తారు వాళ్ళు ఫస్ట్. దాంతోపాటు ఈ ల్యాబ్ గ్రోన్ కాకుండా నేచురల్ డైమండ్లో కూడా ఇంకో రకమైన డైమండ్స్ ఉంటాయండి. రైట్. హెచ్పిహెచ్టి డైమండ్స్ అంటారు వాటిని. హెచ్పిహెచ్టి డైమండ్, మామూలు రెగ్యులర్ డైమండ్, ఈ 2 చూడడానికి ఒకేలాగా ఉంటాయి, ఏమాత్రం తేడా ఉండదు. ఉప్పు కప్పురం ఒక్క పోలిక ఉండన్నట్టుంది, నోట్లో వేసుకుంటే తెలుస్తుంది అది. అలాగే ఉంటుందండి. ఓకే. సో అవి కూడా ఛాన్సెస్ ఈజ్ దేర్, అంటే అందరు చేస్తున్నారని కానీ. బట్ నేను అనేది ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే మేడం, డైమండ్ రేట్ అనేది ఎవరికి తెలియదు, అది పెద్ద సమస్య. అవును అవును. మీరు ఒక రేట్ అమ్ముతారు, నేను ఒక రేట్ అమ్ముతాను, ఇంకొక రేట్ అమ్ముతారు, ఇంకొక రేట్ అమ్ముతారు. అవును. సో మీరు బార్గెయిన్ చేస్తారు కరెక్టే, బట్ బార్గెయిన్ ఎంత చేసినా అంత తగ్గిస్తూ ఉంటారు కొన్ని జ్యువెలరీ షాప్స్. అవును. అక్కడ ఛాన్స్ ఏముంటుందంటే మేడం, సపోజ్ ఇప్పుడు నేను ఇది సర్టిఫై చేయించాను, దీన్ని డైమండ్ వెయిట్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఇందులో డైమండ్ ఉందండి. అవును. ఇందులో డైమండ్ ఈ వెయిట్ ఉందని చెప్పేసి సర్టిఫికెట్లో మెన్షన్ చేశారు. అవును. గోల్డ్ ఎంత ఉంది, డైమండ్ ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది. అవును. ఎందుకంటే మేడం వేయింగ్ మిషన్లో వేస్తాం, వేయింగ్ మిషన్లో వేసినప్పుడు ఈ గోల్డ్ వెయిట్ తెలుస్తుంది. కానీ డైమండ్ వెయిట్ ఎలా తెలియాలి? మొత్తం డైమండ్ చుట్టూ మొత్తం గోల్డ్ ఉంది కదండి. అవును అవును. మరి డైమండ్ వెయిట్ మీకు ఎలా తెలియాలి? మీరు చెప్తేనే తెలుస్తుంది అంతే. మీరు ముందే అందులో పెట్టే ముందు మీరు చూస్తారు కాబట్టి మీకే తెలుస్తుంది, మాకెలా తెలుస్తుంది కదండి కదా. అంటే అక్కడ కూడా జరగచ్చు. అబ్సల్యూట్లీ యాక్సెప్టెడ్, టోటలీ. ఇది జరుగుతోంది, బయటంతా ఇదే జరుగుతోంది అంతే. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎక్కడ కొనుక్కున్నా సరే, ఏం కొన్నా సరే, ఒకటికి 100 సార్లు ఓవర్గా బార్గెయిన్ చేసినా కానీ ₹1,00,000 చెప్పేసి 50,000 60,000 కూడా ఇస్తున్నారు. అవును. అలాంటి దగ్గర జాగ్రత్త పడండి. అదొకటి అండి. నేను ఈ మధ్య ఎక్కువ చూస్తుంది ఏంటంటే, నిజమైన ఏమంటారు ఎమరాల్డ్, నిజమైన పచ్చలు, నిజమైన పగడాలు, ఇవేంటి అన్ని పూసలు రాళ్ళల్లో వచ్చేసాయి ఏంటండి? అసలు ఒరిజినల్ చూసి చాలా లేదండి, జనాలకు అర్థం కావట్లేదు. నిజంగా నేను చూసి ఇదేంటండి ఇది రియల్ పగడం కాదు కదా అంటే, మేడం మీకు ఎలా తెలుసు అన్నాడు. తెలియనండి, పగడం ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాను నేను దాన్ని. పచ్చడి ఇది కాదు, ఎమరాల్డ్ ఇది కాదు, ఇది మామూలు స్టోన్ తీసుకొచ్చి మాకు ఇది ఎమరాల్డ్ అంటారేంటి అని అంటే, వాడు అవి చాలా కాస్ట్లీ అని అంటాడు. నువ్వు అలా ఇది అసలు ఫస్ట్ నిజమా కదా నువ్వు చెప్పాలి, కానీ
కాస్ట్లీగా కాదని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది నిజమైందా కాదా అది కదా చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు పగడాలు ఉంటాయి, పగడం మీరు పెట్టుకుంటారు, మెడలో వేసుకుంటారు, చేతి పెట్టుకుంటారు. అవును అవును. కొన్ని రోజుల తర్వాత పౌడర్ లాగా అయిపోతుంది, కలర్ మారిపోతుంది, ఫేడ్ అవుట్ అయిపోతుంది. అవును, ఎందుకంటే అది పగడం అనేది ఒక చెట్టు నుంచి తయారవుతుందండి. సముద్ర గర్భంలో దొరికే ఒక చెట్టు నుంచి తయారవుతుంది. రైట్. సో ఇప్పుడున్న టెక్నాలజీకి ఏదైనా చేయొచ్చు. ఇందుకే మీరు మంచి పగడాలు తెప్పిస్తున్నారా? తెప్పిస్తాం, ఆర్డర్ ఇస్తే తెప్పిస్తారు. ఆర్డర్ ఇస్తే. రైట్ రైట్. అంటే ఇంకొకటి అండి, ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉందంటే బయట 100 రూపాయలకే దొరుకుతుంది, అది మేము 200 అనేసరికి ఇక్కడ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడికే వెళ్ళిపోతున్నారు. నిజమైనది అక్కర్లేదు వీళ్ళకి, క్వాలిటీ ఉన్న ఐటమ్ అక్కర్లేదు. క్వాలిటీ ఎవరికి వద్దండి, రేట్ తక్కువ ఉన్నది కావాలి. అంటే మీరు ఇక్కడ ఆర్డర్ మీద తెప్పించడమే కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ నేను ఆర్నమెంట్ అంటే పగడాలు కానీ అవి కానీ లాకెట్స్లో నేను చూడలేదు, అందుకని అడిగా. ఆర్డర్ మీద తెప్పిస్తారు యాక్చువల్గా అయితే? ఆర్డర్ మీద అన్ని రకాలుగా సర్వీస్ ఉంటుందండి. అంటే జ్యువెలరీ మేకింగ్ కానీ ఎంత పెద్ద ఐటమ్ అయినా ఆర్నమెంట్ అయినా సరే. ఇంకోటి అండి, కుందన్ జ్యువెలరీ ఉంటుంది. అవును, కుందన్ జ్యువెలరీలో అసలు మీకు ఏమీ అర్థం కాదు. అసలు ఏ స్టోన్ పెట్టాడో ఏం తెలుస్తుంది, కుందన్స్ అంటాడు అంతే. కుందన్ అన్నారు కదండి. అవును. యాక్చువల్ కుందన్ జ్యువెలరీలో ఇన్సైడ్ లక్క ఉంటుంది. ఓహో. బ్యాక్ సైడ్ మొత్తం ప్యాక్ ఉంటుందండి. అవును అవును. దాని మధ్యలో లక్క ఉంటుంది. కానీ వాడు గోల్డెన్ వెయిటేసి ఇచ్చేస్తాడు శుభ్రంగా. అంటే లక్క వెయిట్ అని కొంత తీస్తారు. అదే పూర్తిగా తీయరు కదా. గ్యారంటీ ఎవరు? అసలు గోల్డ్ ఎంత ఉంది, లక్క ఎంత ఉంది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? అవును. ఈ బిజినెస్ లో లొసుగులు ఎక్కువ. అవునండి, చాలా ఎక్కువ ఉంటాయి. నమ్మకం కష్టం, లొసుగులు ఎక్కువ. అవును. కానీ పబ్లిక్ కూడా లొసుగుల దగ్గరికే పోతారు కానీ నమ్మకం దగ్గరికి వెళ్ళరు. నాకు విషయం చెప్పండి. రీసెంట్గా ఒక అకేషన్కి వెళ్తే 116 ముత్యాలు ఇచ్చారు, దండ, రియల్ ముత్యాలు. అది మీ దగ్గర నాకు ఏదైనా ఒక మంచి చైన్ చేసేవగలుగుతారా? షూరా? నా దగ్గర ఒక డిజైన్ ఉంది, ఇవ్వండి. బై ద వే నేను ఇచ్చేటప్పుడు నేను ఏ డిజైన్ ఇచ్చానో మీకు కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. మీరు ఇచ్చేటప్పుడు కూడా నేను పోస్ట్ చేస్తాను డెఫినెట్గా. దానికి ఎంత పడుతుంది ఏంటని మీరు నాకు చెప్పండి. నేను యాక్చువల్లీ ఈవేళ వేరే షూట్ నుంచి ఇలా వచ్చాం, అందువల్ల నేను తీసుకురాలేకపోయా. బట్ ఈ వారంలో ఖచ్చితంగా మీ దగ్గర తీసుకొస్తాను, నో డౌట్. తప్పకుండా చేసి. సో ముత్యాలైనా ఏవైనా సరే ఆర్డర్ మీద మీ దగ్గర ఖచ్చితంగా మీరు చేస్తారు. అవునండి. రైట్. ఇక్కడ ఎమరాల్డ్స్ అని అడిగారు ఇందాక. రూబీస్, ఎమరాల్డ్స్. అవును. ప్రీమియం అంటే డైమండ్ తర్వాత ప్రీమియం స్టోన్స్, జెమ్ స్టోన్స్. రాళ్ళు, జెమ్ స్టోన్స్. డైమండ్ ఆల్సో వన్ ఆఫ్ ది జెమ్ స్టోన్. అవును అవును. నవరత్నాల్లో డైమండ్ ఒకటి, తర్వాత పచ్చలు, కెంపులు, ముత్యాలు, పగడాలు, అన్ని నీలాలు అన్నీ వస్తాయి. అవును. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో మనం పచ్చలు, కెంపులు కొనడం అనేది చాలా ఎక్స్పెన్సివ్. అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవును అవును. ఈ స్టోన్స్లో ఏంటంటే మేడం, ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, మీరు 10 గ్రాములు కొన్నా అదే రేట్ ఉంటుంది, 1 గ్రామ్ కొన్నా అదే రేట్ ఉంటుంది, మీరు కిలో కొన్నా అదే రేట్ ఉంటుంది. అంటే గోల్డ్ రేట్ అనేది మారదు. కానీ స్టోన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే స్టోన్ సైజ్, స్టోన్స్కి ఎన్నో పారామీటర్స్ ఉంటాయి రేటు క్యాలిక్యులేట్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఇందాక 4Cs అని చెప్పాను డైమండ్స్లో, మిగతా స్టోన్స్లో కూడా అలాగే ఉంటుంది. దాని కలర్ ఇంపార్టెంట్, దాని సైజ్ ఇంపార్టెంట్, దాని షేప్, దాని కట్, దాంట్లో లస్టర్ ఎంత ఉంది, ఎట్లా ఉంది, అవన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా మనం ఆర్నమెంట్స్లో వాడతాం. మేము కూడా ఏం చేస్తున్నామంటే ఒరిజినల్ ప్రిఫర్ చేస్తలేమండి. మేము కూడా మామూలు రెగ్యులర్ గ్రీన్ కలరు అదే లుక్లో ఉంటుంది, అలాంటివే ప్రిఫర్ చేస్తాం. నాకు వద్దు సార్, నాకు ఒరిజినలే కావాలి. నేను దానికోసం వెతుకుతున్నాను. మొన్న ఒక షోరూమ్కి వెళ్తే మేడం ఇలా అడిగేవాళ్ళు వేరే, అసలు 100 మందిలో ఒకళ్ళు ఉంటున్నారు, అందుకని మీరు అడిగితే మీరు కన్ఫర్మ్ చేస్తే ఆర్డర్ మేము తెప్పిస్తామండి. అంతే అండి. ఎందుకంటే మేడం అఫోర్డబిలిటీ అనేది ఇంపార్టెన్స్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మీరు డైమండ్స్ కొంటున్నారు, ఒక డైమండ్ నాగా ఏదన్నా కొన్నారు, దానికి ఒక 2 లక్షలు డైమండ్స్కి పెట్టారు, 1 లక్ష రూపాయలు గోల్డ్కి పెట్టారు, మళ్ళీ ఒక 50,000 పచ్చలకు పెట్టమంటే, కెంపులకు పెట్టమంటే కొంచెం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అవి నాన్ రిఫండబుల్ అండి.